నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేంద్రానికి తలొగ్గి రైతులకు ద్రోహం చేస్తున్న జగన్ సర్కార్ సిపిఐ ఏపీ కార్యదర్శి కె రామకృష్ణ ధ్వజం. కానిస్టేబుల్ ఎస్ఐ ఫలితాల్లో అవకతవకలు ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద కానిస్టేబుల్ ఎస్ఐ అభ్యర్థుల నిరసన. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయానికి తరలి వస్తున్న వేలాది భక్తజనం శుక్రవారం వరకు భక్తులకు వెండి సిక్కాల పంపిణీ. గ్రేస్ అనాథాశ్రమం అకౌంటెంట్ మురళిపై ఫోక్సో కేసు రిమాండ్కు నిర్వాహకుల తరలింపు నేరెడ్మెట్ ఇన్స్పెక్టర్ వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్ల బిగింపుపై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తప్పుబట్టారు. నిజంగా రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలనుకుంటే స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ఎందుకని నిలదీశారు. కోట్లాది రూపాయల ప్రజాధనం వృధాగా ఖర్చు చేయవలసిన అవసరం ఏముందని అన్నారు. విద్యుత్ మీటర్లు రైతుల మెడకు ఉరితాళ్లు కానున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు అన్యాయం జరుగుతుందనే తెలంగాణ ప్రభుత్వం మీటర్ల ఏర్పాటును వ్యతిరేకించిందన్నారు. మోదీ ప్రభుత్వ అనాలోచిత విధానాలకు తలొగ్గి జగన్ సర్కార్ రైతులకు ద్రోహం చేస్తుందని మండిపడ్డారు. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించడాన్ని సమర్థించుకుంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మాట్లాడడము నిజంగా అసలు తాటి చెట్టు ఎందుకు ఎక్కామంటే దూడగడ్డి కోసం అన్నట్లుంది. అసలు 1150 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని మంత్రి గారు స్వయంగా చెప్తా ఉన్నారు. మరి 1150 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టి మరి దాని ద్వారా సాధించేది ఏమిటో దానికి సమాధానం చెప్పాలి. పైగా ఇవాళ అన్ని అవాస్తవాలు మాట్లాడుతూ ఉన్నారు. కరెంటు పొదుపు చేస్తా ఉన్నామని చెప్తా ఉన్నారు. పైగా అది ఏదైతే కరెంటు ఇస్తా ఉన్నారో అది కూడా చాలా స్టాండర్డ్ ఒక రకమైనటువంటి నాణ్యతతో కూడిన కరెంటు ఇస్తామని చెప్తా ఉన్నారంటే ఇంతకంటే రైతులు మభ్య పెట్టడం అనేది మరొకటి కానీ కాదు. స్పష్టంగా తెలుస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం యొక్క నిబంధనలకు లోబడి వారి దగ్గర అప్పులు మరిన్నిగా తెచ్చుకోవడానికి వారు పెట్టిన కండిషన్లను ఆమోదించి ఇవాళ మీరు స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉన్నారు. వ్యవసాయ పంపు సెట్లకు ఉచితంగా ఇచ్చేటప్పుడు మా మీటర్లు బిగించాల్సిన అవసరం ఏముంది? ఇవాళ పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంలో మీటర్లు బిగించడం లేదు కదా, వారు ఉచితంగా కరెంటు ఇవ్వడం లేదా, వారు ఇస్తున్న కరెంటు నాణ్యంగా ఉండడం లేదా? కాబట్టి అంటే పక్కా మోసం దగా తప్ప మరొకటి కానే కాదు. ఇవాళ వేల కోట్ల రూపాయలు ఇవాళ ప్రజలపైన భారం పడతా ఉంది. దానికి ప్రభుత్వం బాధ్యత వహించాలి. పైగా అవాస్తవాలు మాట్లాడతాం 1100 కోట్ల రూపాయలని. కాబట్టి వీటన్నిటిపైన కూడా శ్వేతపత్రం ప్రకటించాలి. ఇవాళ అప్పుల కోసం కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిబంధనలు విధించిందో వాటి అందరికంటే ముందుగా ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేయడానికి కూడా తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. రైతాంగం అంతా కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాలి. రాబోయే రోజుల్లో ఉచిత విద్యుత్తుకు మంగళం పాడడం ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి ఇప్పుడే రైతులు మేల్కొనాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదొకటి. రెండోది కానిస్టేబుల్ ఎస్ఐ ఫలితాల్లో అవకతవకలు జరిగాయని పలువురు అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద కానిస్టేబుల్ ఎస్ఐ అభ్యర్థులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అభ్యర్థులు స్వామి సుమలత మాట్లాడుతూ ప్రశ్నాపత్రంలో తప్పుగా ఇచ్చిన 22 ప్రశ్నలకు మార్కులు కలపాలని డిమాండ్ చేశారు. మార్కులు వచ్చి క్వాలిఫై అయిన విద్యార్థులను కూడా లిస్టులో చేర్చలేదని, వారిని వెంటనే క్వాలిఫై లిస్టులో చేర్చాలని, లేని పక్షంలో డీసీపీ ఆఫీసును ముట్టడిస్తామని హెచ్చరించారు. తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి చొరవను వెంటనే తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన చొరవను వెంటనే కల్పాలి 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 కోల్పోయిన కానిస్టేబుల్ అభ్యర్థులకు 22 మార్కులు వెంటనే కోల్పోయిన కానిస్టేబుల్ అభ్యర్థులకు 22 మార్కులు వెంటనే కోల్పోయిన కానిస్టేబుల్ అభ్యర్థులకు
వచ్చినాయి అన్న, నెగిటివ్ తీసి 60 వచ్చినాయి. నాకు రిజర్వేషన్ ఇవ్వకపోయినా కానీ నేను క్వాలిఫై అయిపోతాను. సో నాకు ఎట్లా ఇచ్చినారు? 60 వచ్చినా నేను ఎందుకు క్వాలిఫై కాలేదు చెప్పాలి సార్. నాకు చూసుకున్నా ఓఎంఆర్ డౌన్లోడ్ పెడితే ఓఎంఆర్ చూసుకున్నా, కీ చూసుకున్నా, 2 చూసుకుంటేనే నాకు 60 వచ్చినాయి. నాకు రిజర్వేషన్ ఇవ్వకపోయినా నేను బీసీ అభ్యర్థిని, నేను క్వాలిఫై కావాలి కదా, నన్ను ఎందుకు క్వాలిఫై చేయలేదు? స్వామి గౌడ్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఉస్మానియా యూనివర్సిటీ. మొన్న ఏదైతే రిజల్ట్ వచ్చిందో ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థుల యొక్క రిజల్ట్లో అవకతవకలు జరగడం జరిగింది. వాళ్ళు ఎస్ఐ ఎగ్జామ్ లో వాళ్ళు తప్పుడు క్వశ్చన్ ఇవ్వడం జరగడం వల్ల వాళ్ళు ఎస్ఐ అభ్యర్థులకు వాళ్ళకు మళ్ళీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు మార్పు కలపడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే పోలీసు కానిస్టేబుల్ అభ్యర్థులకు కూడా 22 క్వశ్చన్లు తప్పుడు క్వశ్చన్లు ఇచ్చారు. కాబట్టి వాళ్ళకు కూడా 22 మార్కులు కలపాలని పోలీసు కానిస్టేబుల్ అభ్యర్థులు వాళ్ళు రాష్ట్ర నలుమూల నుంచి ఓయూ ఆర్ట్స్కి రావడం జరిగింది. వాళ్ళు ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ యొక్క 7 లక్షల మంది అభ్యర్థులు ఎవరైతే పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులు వాళ్ళు అయోమయానికి గురవుతారు. అదేవిధంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 2 పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి కూడా ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకంటే మా జీవితాలు తెలంగాణ వచ్చి 8 సంవత్సరాలు వెయిట్ చేసినాం, అయినప్పుడు కూడా ఈ ఎగ్జామ్ లో కూడా మాకు అవకతవకలు జరిగి చెప్పేసి వాళ్ళు చనిపోవడం జరిగింది. ఈ రోజు 60,000 ఒక హాల్ టికెట్ నెంబర్ నుంచి ఇంకో హాల్ టికెట్ నెంబర్ వరకు 60,000 మందిలలో ఒక అభ్యర్థి కూడా వాళ్ళు డిస్ప్లే వాళ్ళ నెంబర్ డిస్ప్లే కాకపోవడం, వాళ్ళు క్వాలిఫై కాకపోవడం కూడా ఇది చాలా మాకు కూడా అనుమానం వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ పోలీసు యొక్క ఈ రిక్రూట్మెంట్ ద్వారా ఎంపటే యాక్షన్ తీసుకుని ఈ యొక్క పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు ఎంపటే వాళ్ళకు 22 మార్కులు కలిపి, అదేవిధంగా పార్ట్ 2 అప్లికేషన్ ఏదైతుందో వాళ్ళకి ఎంపటే వాళ్ళు తక్షణమే వాళ్ళకి నిలిపివేసి ఈ పార్ట్ 2 లో ఏదైతే మార్క్స్ 22 మార్కులు జరిపితే వాళ్ళకి ప్రెస్ రిజల్ట్ ఇవ్వాలి. ఇచ్చి ఆ యొక్క అభ్యర్థులను న్యాయం చేయకపోతే మాత్రం మేము పోలీసు డీజీపీ ఆఫీస్. హైదరాబాద్ పాత బస్తీలోని చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయానికి వేలాది మంది భక్తులు దర్శనానికి తరలి వస్తున్నారు. దీపావళి పండుగను పురస్కరించుకొని అమ్మవారి వద్ద ప్రతి ఏటా వెండి సిక్కాలకు పూజ చేసి భక్తులకు కానుకగా అందజేస్తామని ఆలయ ప్రధాన అధికారిని శశికళ అన్నారు. ఈ సందర్భంగా భక్తులకు వెండి సిక్కాలను శుక్రవారం వరకు అందజేస్తామని తెలిపారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. चलो भाई चलो भैया चलो भाई चलो भैया హైదరాబాద్ నేరెడ్మెట్లోని గ్రేస్ అనాథాశ్రమం అకౌంటెంట్ మురళి తమను లైంగికంగా వేధిస్తున్నాడని పలువురు యువతులు ఆరోపించడంతో అతనిపై ఫోక్సో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశామని నేరెడ్మెట్ ఇన్స్పెక్టర్ నరసింహస్వామి తెలిపారు. అనాథాశ్రమం నిర్వాహకుడు విక్టర్, అతని భార్య భవానీపై జువైనల్ జస్టిస్ చట్టాల కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. అనాథాశ్రమం నుండి 4 బాలికల అదృశ్యంపై నిర్వాహకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని అన్నారు. 4 యువతులలో 2 గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో దొరకగా మరో 2 సంగారెడ్డిలో దొరికారని అన్నారు. వీరందరినీ సఖీ సెంటర్ కౌన్సిలింగ్ నిమిత్తం చేర్చగా వారిపై జరిగిన లైంగిక దాడి గురించి తెలిసిందని అన్నారు. ఫస్ట్ డే సంగారెడ్డి తీసుకొచ్చినప్పుడు అమ్మాయి చదువుతుందా, అమ్మాయి చదువుతుంది 15 years నెక్స్ట్ మంత్ 3 సిడబ్ల్యూసీ వాళ్ళు మన పోలీస్ కూడా చెప్పారు కదా మైనర్స్ వాళ్ళు సిడబ్ల్యూసీ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తారు.
ఇట్లాంటివన్నీ నిజాలు ముందే అని చెప్పారు కదా. వాళ్ళు వచ్చి అందరినీ షిఫ్ట్ చేసి 30 మందిని డిఫరెంట్ లొకేషన్స్లో పంపించారు వాళ్ళ గవర్నమెంట్స్. సేమ్ ఇది కూడా సీజింగ్ ఇలా చేస్తామని రికగ్నైజేషన్ క్యాన్సిల్ చేస్తామని ఎన్ని ఉన్నాయి మంది ఎంతమంది ఉంటారు లేడీస్ కూడా లేడీ భావన పరిస్థితి ఎవరు మీరు అకౌంట్ ఏ టైం ఉంటారు ఆ టైం లేడీస్ 10 మంది ఆయాలు ఉంటుంది అన్నట్టు వాళ్ళని అడిగిన ఎంక్వైరీ చేసి ఏమన్నా వాళ్ళు అని చెప్తుంది అందరు వర్షన్ పడుతుందా అమ్మాయి మన గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గర మురళీని రిమాండ్ చేశారు. వాళ్ళ సైమల్టేనియస్గా గణేష్ అని ఆయన సంగారెడ్ల ఇద్దరు నలుగురు ఆయన అక్కడ వాళ్ళ జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహబంత్ నగర్ డివిజన్లో దళిత బంధు పథకం ద్వారా మంజూరైన కార్లను రవిశంకర్, విజయ అనిల్ ఇద్దరు లబ్ధిదారులకు ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అందజేశారు. అదేవిధంగా ఎర్రగడ్డ డివిజన్లోని 8 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో రహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, పార్టీ డివిజన్ అధ్యక్షుడు మన్సూర్, సంజీవ, జనరల్ సెక్రటరీలు షరీఫ్, సింగారి శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నారద్ दिखते कोई भी पिक्चर नहीं रहा क्या भाई बाहर भी नहीं రవాణా రవాణా रवि कमल दादू और नजीर भाई जबर कोई नाम थोड़ा इधर हिम्मत भाई चेक ले देखो ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రఘునందన్ రావు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ దుబ్బాకలో దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. నియోజకవర్గంలోని భూంపల్లి, అక్బర్పేట మండలం తెరాస నేత పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బక్కి వెంకటయ్య ఆధ్వర్యంలో ఈ ఆందోళన చేపట్టారు. మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేను నియోజకవర్గంలో తిరగనివ్వబోమని, ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు.
దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు గారు హరీష్ రావు గారిని మరి కేటీఆర్ గారిని వారు మాట్లాడడం సమాజం సిగ్గుపడుతున్నది. ఒక ఎమ్మెల్యేను ఇటువంటి వ్యక్తిని మేము దుబ్బాక నియోజకవర్గ ప్రజలను గెలిపించి అసెంబ్లీకి పంపినామా అని చెప్పి ప్రజలంతా కూడా సిగ్గుపడుతున్నారు, చీకొడుతూ ఉన్నారు. నేను రఘునందన్ ఒకటే కోరుతూ ఉన్నా, మీరు మాట్లాడే భాష ఒక వార్డు మెంబర్ స్థాయి వ్యక్తి కూడా, సామాన్య ప్రజలు మాట్లాడినటువంటి వ్యక్తి మాట్లాడినటువంటి భాష కూడా మీరు మాట్లాడడము చాలా సిగ్గుచేటు, చాలా బాధాకరము, చాలా విచారిస్తున్నాము, చాలా చింతిస్తున్నాము. మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. నువ్వు మాట్లాడిన మాట ఏం మాట్లాడినావు? ఎలక్షన్లో ఏం వాగ్దానాలు చేసినావు? ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు? కేంద్ర ప్రభుత్వం నిధులు అవులే అంటున్నావు. అసలు అవులే నువ్వా లేకపోతే మంత్రుల్లా? ఒక మంత్రి అంటే ఒక ఎమ్మెల్యే, క్యాబినెట్ ర్యాంకు మంత్రిని నేను ఒక ఎమ్మెల్యే ఆయన ఒక ఎమ్మెల్యే అంటున్నావు. అసలు స్టేషన్లో మాట్లాడుతున్నావా? మున్గోరులో ఓడిపోతామని మాట్లాడుతున్నావా? టీఆర్ఎస్ పార్టీ రానిత్తలేమని అక్కసోని మాట్లాడుతున్నావా? ఎందుకు కృషి అవుతున్నావు? రఘునందన్ రావు గారు ఒక మేధావి, ఒక తెలిసిన వ్యక్తివి, ఒక అడ్వకేటు, మాట్లాడే భాష ఇదేనా? ఈ సభ్య సమాజం గౌరవిస్తుందా? ఇది మంచి భాషనేనా? ఇలా మేము కూడా అధికారంలో ప్రతిపక్షంలో ఉన్నాం. 89 నుంచి 94 దాకా కాంగ్రెస్ ప్రభుత్వంలో ముత్యం రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను చేదోడు వాళ్ళు నేను ప్రతిపక్షంలో ఉన్నా. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో నేను ప్రతిపక్షంగా ఉన్నా. నువ్వు కూడా మొత్తం టీఆర్ఎస్ లో పనిచేసినావు. ఈ రకంగా మాట్లాడచ్చు నా భాష? ఎప్పుడైనా మనం మాట్లాడినా ఒక ఎమ్మెల్యే మాట్లాడే భాషనే నాది. ఆత్మపరిశీలన చేసుకోమని అంటున్నా. 24 గంటల లోపల రఘునందన్ రావు ఖబర్దార్ చెప్తా ఉన్నా, 24 గంటల లోపల గౌరవ మంత్రి హరీష్ రావు గారికి, గౌరవ కేటీఆర్ గారికి నువ్వు క్షమాపణ చెప్పని ఎడలా నీకు 24 గంటల టైం ఇస్తున్నాం. దుబ్బాక నియోజకవర్గంలో కాదు, నువ్వు మునుగోరు తిరుగుతావా, తెలంగాణ ఎక్కడ తిరుగుతావో అడ్డుకొని తీరుతాం. నిన్ను ఎక్కడ అడుగు జగనీయమని చెప్పి కూడా నేను హెచ్చరిక చేస్తా ఉన్నా. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం మద్దూరు శంకరపేట గ్రామానికి చెందిన గోవిందరావు అనే 28 ఏళ్ల యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వివాహేతర సంబంధమే అతని మృతికి కారణమని కుటుంబ సభ్యులు, స్థానికులు చెబుతున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న రాజాం సర్కిల్ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్ విచారణ జరుపుతున్నారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లనే అరుంధ అనే మహిళ మృతి చెందిందని ఆరోపిస్తూ హైదరాబాద్ అస్తినాపురంలోని వెల్నెస్ హాస్పిటల్ ఎదుట మృతదేహాన్ని ఉంచి కుటుంబ సభ్యులు ధర్నా చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే తుర్కెంజల్కు చెందిన చెక్క అరుంధకు వారం రోజుల కిందట చెస్ట్ పెయిన్ రావడంతో వెల్నెస్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. అన్ని చెకప్లు చేసి ఆరోగ్యంగా ఉండడంతో ఆమెను డిశ్చార్జ్ చేశారు. అయితే ఇబ్రహీంపట్నం మండలం కప్పాడు గ్రామానికి వెళ్లిన 10 నిమిషాలకు ఆమె స్పృహ తప్పి కింద పడిపోయి అక్కడికక్కడే మృతి చెందిందని బంధువులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని హాస్పిటల్ ముందు బంధువులు ఆందోళనకు దిగారు.
తన సోదరి ప్రేమ వివాహం చేసుకోగా పోలీస్ స్టేషన్కు రక్షణ కోసం వెళ్లిన ఆ జంటను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో ప్రచారం చేయడంతో మనస్తాపం చెందిన ఆమె సోదరుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో జరిగింది. భగత్ సింగ్ నగర్లో నివాసం ఉండే ముగురం భాగ్యలక్ష్మికి కూతురు కుమారుడు ఉన్నారు. కూతురు 2 రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకోగా రక్షణ కోసం పోలీస్ స్టేషన్కు వచ్చారు. ఆ జంటను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయ్యింది. దీంతో మనస్తాపం చెందిన ఆమె సోదరుడు ముగురం సాయి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా దినేష్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో ప్రచారం చేయడం వల్లనే తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి తల్లి భాగ్యలక్ష్మి ఆరోపించింది. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. నా కొడుకు నిన్న వీడియో వచ్చింది సార్, నా బిడ్డలో మ్యారేజ్ చేసుకున్నది. అది చేసుకున్న సప్పుడే కూకున్నాము. మన కొడుకు ఒక సిద్ధం చేసుకున్న వచ్చిందని సప్పుడే కూకున్నాము. ఊకున్న వాళ్ళే సార్ వాళ్ళు కూడా బాబా రానప్పుడు మనం ఏం చేయలేమని చెప్పేసి సార్ కూడా అన్నాడు. అది మన సాయంత్రం వరకు మేము ఇంటికి వచ్చేసి మాది వచ్చింది అనుకోని సప్పుడే కూకోమ్మని వాడన్నాడు. నేనన్నా సప్పుడే ఎక్కడ ఊకున్నాము. నైట్ 7:30కు మాకు ఒక వీడియో వచ్చింది. ఆ వీడియో చూసి నా కొడుకు ఈ రోజు ఈ పరిస్థితికి వెచ్చుకున్నాడు. ఆ వీడియో వల్లనే వాడు ఊరేసుకొని చచ్చిపోయిండు. వాడు ఆ వీడియోలో పెట్టకుంటే వాడు నా కొడుకు ఈ రోజు ఈ పరిస్థితికి రాకపోవు. మీడియాకు వాడు వీడియో పెళ్లి వీడియో చేసిట్లనే నా కొడుకు చనిపోయిండు. నేను దినేష్ అనేటువంటి అని అస్సలు పెట్టాను సార్. వాడు సర్వనాశనం అయిపోతాడు. వాడిని నాకు అప్ప చెప్పాలి. నా కళ్ళము కూడా నేను అని చంపుతా. నా కొడుకు సాగు కారణం వాడే లంచొడుకు. ఆ నమ్మ కడుపురీకంగా నన్ను పిల్లలు పడతావా. నా కొడుకు ఈ రోజు పరిస్థితికి ఉన్నాడు అంటే వాడే కారణము. వాడిని నా ముంగడ తీసుకురావాలి. వాడిని తీసుకొచ్చినాక నేను వాడి సంగతి నేను ఏం చేయాలి అర్జెంట్. నా కొడుకు కారణం వాడే సార్. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో పద్మశాలిల జీవనాధారమైన మగ్గంపై కాలు పెట్టి వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన నన్నపనేని నరేంద్రను వెంటనే టీఆర్ఎస్ నుండి సస్పెండ్ చేయాలని జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని బీజేపీ రాష్ట్ర నాయకులు సాంబర్ ప్రభాకర్, గుంటుక సహదేవ్ పద్మశాలి డిమాండ్ చేశారు. లేని పక్షంలో వరంగల్ డివిజన్లో 40 నుండి 60 వేల మంది పద్మశాలి కుల బంధువులు ఉన్నారని వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. సమావేశంలో పద్మశాలి సంఘం మార్కండేయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుని మునుగోడు ఎన్నికల సందర్భంగా వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యే నన్నపల్లి నరేందర్ గారు ఒక మగ్గంపై కాలు వేసి, అంటే మా కులదైవమైన మార్కండేయుని పైన కాలు వేసినట్టే అది మేము పూర్తిగా ఖండిస్తున్నాము. ఏదైతే మా కులదైవం మీద ఆయన కాలు పెట్టినట్టే ఆయనకు ఎంత మా కులం మీద గౌరవం ఉందో అర్థమవుతుంది. మేము కేసీఆర్ను డిమాండ్ చేస్తున్నాము. ఆయన ఇమ్మీడియట్ టీఆర్ఎస్ను సస్పెండ్ చేయాలని చెప్పి మేము బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. తర్వాత ఆయన కాన్స్టిట్యున్సీలో వరంగల్ ఈస్ట్లో దాదాపు 40,000 నుంచి 60,000 మధ్యలో పద్మశాలి ఓటర్స్ ఉన్నారు. మేము ఆ కుల బాంధవులందరికీ మేము అక్కడ వరంగల్ ఈస్ట్ కుల బాంధవులందరికీ కూడా మేము నమస్కరిస్తూ వారిని వచ్చే ఎన్నికల్లో తుక్కుగా ఓడించాలని చెప్పి మేమందరికి వాళ్ళకు విన్నవిస్తున్నాము. నేను గుంటుక సదాశివ్, నిజామాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ బీజేపీ. మొన్న ఎన్నికల ప్రచారంలో మునుగోడులో నన్నపనేని రాజ్కుమార్ ఎమ్మెల్యే గారు, నరేందర్ రాజ్కుమార్ ఎమ్మెల్యే గారు టీఆర్ఎస్
వారు పద్మశాలను కించపరుస్తూ ముఖం మీద కాలు పెట్టి అహంకారంగా మాట్లాడింది. ఆ దుర్ఘటనకు పద్మశాలి అందరూ కూడా చాలా ఆవేదనతో ఉన్నారు. ఇంతవరకు కూడా వారు క్షమాపణ చెప్పలేదు. ఈ విధంగా నియంత్రిత పాలన నడిపిస్తున్నటువంటి టీఆర్ఎస్గా మన చంద్రశేఖరరావు గారు మన చీఫ్ మినిస్టరు వారికి ఇది దృష్టికి రాలేకపోయింది ఇంతవరకు. దయచేసి ఇది వెంటనే దాన్ని ఈ సద్దుమనేటట్టు చేసి వారిని సస్పెండ్ చేయాలని పద్మశాలీలందరం కలిసి కోరుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్రానికి తలొగ్గి రైతులకు ద్రోహం చేస్తున్న జగన్ సర్కార్, సిపిఐ ఏపీ కార్యదర్శి కె రామకృష్ణ ధ్వజం. కానిస్టేబుల్ ఎస్ఐ ఫలితాల్లో అవకతవకలు, ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద కానిస్టేబుల్ ఎస్ఐ అభ్యర్థుల నిరసన. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయానికి తరలి వస్తున్న వేలాది భక్తజనం, శుక్రవారం వరకు భక్తులకు వెండి సిక్కాల పంపిణీ. గ్రేస్ అనాథాశ్రమం అకౌంటెంట్ మురళిపై ఫోక్సో కేసు, రిమాండ్కు నిర్వాహకుల తరలింపు, నెరెడ్మెట్ ఇన్స్పెక్టర్ వెల్లడి. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.